ఓం నమో భగవతే. ఇది 16th జూన్ కొటేషన్, 1965ది. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, కొంచెం కొంచెం చెప్పుకుందాం ఇందులో పార్ట్స్గా. ఒకటి కొటేషన్ ఈరోజు. యువర్ సోల్ ఈజ్ దేర్, కాన్షియస్ అండ్ యాక్టివ్ ఇన్ యువర్ బాడీ, అండ్ యువర్ సోల్ ఈజ్ స్ట్రాంగ్ విత్ ది లార్డ్స్ స్ట్రెంగ్త్. మీ దేహంలో ఆత్మ స్పృహతో, ఎరుకతో చురుకుగా, అప్రమత్తంగా ఉంటుంది. మరియు ప్రభు యొక్క శక్తితో మీ ఆత్మ దృఢంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అది ఎరుకతోనే ఉంటుంది, కానీ మనము ఆ ప్రభు యొక్క శక్తిని అక్కడ దృఢంగా ఉంటుంది, కానీ మనం దాన్ని చుట్టూ అన్నీ కొంచెం అజ్ఞానాలన్నీ ఉండడం వల్ల మనకు వెలుగు అది ఎరుక రావట్లేదు మనకు. That will protect you against any bad will that others can throw upon you. అన్యులు చేసే దుష్ట సంకల్పాల నుండి అది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ. అది దృఢంగా ఉంది. వేరే వాళ్ళ సంగం మనం దైవం వైపు ఎప్పుడైతే ఉంటుంటామో, ఇతరులు చేసే చెడు అంటే రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటాం కదా, వాళ్ళ దుష్ట సంకల్పం, వాళ్ళ దిష్టికి. కానీ ఇది మనకు ఈ ఆత్మ అనేది మన దేహంలో ఉండి మనం రక్షిస్తూ, దృఢంగా ప్రభువు యొక్క శక్తితో మనం రక్షిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు? నవ్ యూ విల్ ఫీల్ దట్ ది ట్రూత్ ఈజ్ షూర్ టు కాంకర్, మై లవ్ అండ్ ఫోర్స్ ఆర్ ఆల్ అరౌండ్ యూ. ఇక ఇప్పుడు సత్యం ఖచ్చితంగా జయించినని మీరు భావించేతారు, గెలుపొందుతారని. నా ప్రేమ మరియు శక్తి మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది అనేది. అంటే మన దేహంలో ఈ ఆత్మ స్పృహతో చురుకుగా, అప్రమత్తంగానే ఉంటుంది. ఆ ప్రభు యొక్క శక్తితో ఈ మన ఆత్మ అనేది ఎప్పుడు దృఢంగా ఉంటుంది. అందువల్లనే మనము ఇతరుల దుష్ట సంకల్పాల నుండి మనం రక్షించుకుంటూ, అది మనం కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు సత్యం అనేది ఖచ్చితంగా జయిస్తుంది అనేది మనము దృఢమైన నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ అమ్మ ప్రేమ, అమ్మ శక్తి కూడా నెలకొని ఉంటుంది కదా. ధన్యవాదాలు.